గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. సచివాలయ ఉద్యోగుల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. లేదంటే అక్టోబర్ 1న పెన్షన్లు పంపిణీ చేసేది లేదని హెచ్చరించింది. అయితే ఉద్యోగుల జేఏసీ నిర్ణయంపై సామాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం పోరంకి ప్రెస్ క్లబ్ లో ఆదివారం జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27వ తేదీ నాటికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని చెప్పి ఉద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన 19 శాఖల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని తెలిపారు. సెప్టెంబర్ 27 నాటికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని, లేని పక్షంలో పెన్షన్ల పంపిణీకి బహిష్కరిస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఈ నెల 22న సెర్ప్ సీఈఓకు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నుంచి నోటీసులు ఇస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కరించకపోతే విధుల్లో సహకరించబోమన్నారు. 23, 24, 25 తేదీల్లో కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, శాఖాధిపతులకు నోటీసులు ఇస్తామని కూడా చెప్పారు. 26, 27 తేదీల్లో ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల నుంచి సచివాలయ సిబ్బంది స్వచ్ఛందంగా వైదొలుగుతామని అధికారులకు స్పష్టం చేస్తామన్నారు. 28న కర్నూలులో ప్రాంతీయ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి 9 నెలలుగా రావాల్సిన ఎరియర్లు, నేషనల్ ఇంక్రిమెంట్లు, అలాగే ఆటోమేటివ్ అడ్వాన్స్ స్కీమ్, డిఏ బకాయిలు అన్నీ కూడా చెల్లించాలని కోరారు. ఆర్థికేతర అంశాలు, ఉద్యోగులకు నిర్దిష్టమైన సర్వీస్ రూల్స్, తరచుగా నిర్వహించే సర్వేలు, అసంబద్ధమైన హేతుబద్ధీకరణ, అలాగే అంతర్ జిల్లాల బదిలీలు వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు అనేవి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని మేము 15 రోజుల నుంచి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు పిలిచి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేనందువలన దయచేసి పెన్షన్ కి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ఈసారి గ్రామ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీకి సహకరించుకోమని, అందువల్ల 22వ తేదీన గౌరవ సెర్ప్ సీఈఓ గారికి నోటీస్ అందజేసి పెన్షన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మా పక్షాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 23, 24, 25 తేదీల్లో గౌరవ జిల్లా కలెక్టర్లకు అయితేనేమి, గౌరవ జాయింట్ కలెక్టర్లకు అయితేనేమి, గౌరవ హెచ్ఓడీలు, జిల్లా హెచ్ఓడీలకి మేము మా కార్యాచరణ కమిటీ పక్షాన వినతి పత్రాలు ఇచ్చి మాకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు గాని, ఆర్థికేతర అంశాలు గాని ఏమీ సాల్వ్ అవ్వలేదు. కాబట్టి మేము మున్ముందు తీసుకునే కార్యాచరణకి మేమంతా కట్టుబడి ఉంటాం. దయచేసి మీరు కూడా ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా కూడా మా వినతి పత్రాలు పంపించాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 26, 27 తేదీల్లో ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి, ప్రభుత్వానికి అధికారులకి ఉద్యోగులకి అనుసంధానంగా ఉన్నటువంటి కొన్ని అఫీషియల్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈనాడు ఏదైనా కానీ వాట్సాప్ ద్వారా పంపించేయ గానీ, ఆదేశాలు గానీ, లేకపోతే ఏ వర్క్ చేయాలన్నా, ఏ సర్వేలు చేయాలన్నా, ఏది చేయాలన్నా వాట్సాప్ నుంచే మాకు ఆదేశాలు వస్తున్నాయి. తద్వారా 26, 27 తేదీల్లో మా 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయ్యి మేము ప్రభుత్వాలకి వ్యతిరేకం కాదు, అధికారులు తీసుకునేటటువంటి ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకం అని చెప్పి తెలియజేయడానికి 26, 27 తేదీన 1,30,000 మంది ఉద్యోగులు కూడా వాట్సాప్ అఫీషియల్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అవ్వబోతున్నాం. అదేవిధంగా 28వ తేదీన ఏదైతే మొదటి ప్రాంతీయ సమావేశం విజయనగరంలో చేసుకున్నామో, రెండో ప్రాంతీయ సమావేశాన్ని కర్నూలు వేదికగా రాయలసీమ ప్రాంతంగా చేసుకుని అక్కడి నుంచి మళ్లీ రాష్ట్ర కమిటీ, రాయలసీమ జిల్లా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు సాయంత్రం జరిగే కోర్ కమిటీ పక్షాన మళ్లీ కార్యాచరణ రూపొందించబోతున్నామని చెప్తున్నాం. ఈ 28వ తేదీలోపు ప్రభుత్వం వారు గాని, అధికారులు గాని చర్చలకు పిలవని పక్షంలో మేము 1వ తారీఖు అక్టోబర్ 1 పెన్షన్ పంపిణీ చేయాలంటే 29వ తారీఖు డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది బ్యాంకుల నుంచి. మా వెల్ఫేర్ మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు, మేము డబ్బులు అనేవి డ్రా చేయకుండా ఉంటాము ప్రభుత్వం కనుక చర్చలకు పిలవకపోతే అని ఈ రోజు వచ్చినటువంటి వెల్ఫేర్ సంఘం మిత్రులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు అంత దూరం వరకు, అధికారులు అంత దూరం వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఒకవేళ మీరు తీసుకెళ్లే పక్షంలో మేము కార్యాచరణతో ముందుకెళ్తాం గానీ వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతో పాటు ప్రజలకు కూడా మేము ఇక్కడి నుంచి ఒక విన్నపం చేస్తున్నాం. మేమెవరూ ప్రజలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. గత 6 ఏళ్లుగా అనేక సమస్యలు మా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల్లో అనేక సమస్యలు నిండిపోయి ఉన్నాయి. మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, మేము అడిగేది ఏమి గొంతెమ్మ కోరికలు కాదు, కేవలం మేము ఉద్యమం చేస్తుంది 2 నేషనల్ ఇంక్రిమెంట్లు.
ఏదైతే గతంలో టీచర్లకు కానీ లేదంటే 57 శాఖల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రొబేషన్ పీరియడ్ లో స్కేల్ ఇవ్వకపోయినా సరే తదనంతరం స్కేల్ ఇచ్చి ఆ 2 సంవత్సరాల నోషనల్ ఇంక్రిమెంట్లు అనేది ప్రొబేషన్ కి సంబంధించి తర్వాత మంజూరు చేస్తారు. అవే మేము అడుగుతున్నాం. ఆ ఇంక్రిమెంట్ కి సంబంధించిన డబ్బులు కూడా వేల రూపాయలు మాకేమి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చాం. ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగికి 640 రూపాయలు, 640 రూపాయలు ప్లస్ 640 రూపాయలు 1280 రూపాయలు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు. అవి 2 వస్తే 6 సంవత్సరాలు ఒకే కేడర్ లో ప్రమోషన్ లేకుండా పనిచేసే వాళ్ళకి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుంది. అందువల్ల ఈ 2 నోషనల్ ఇంక్రిమెంట్లు వస్తే ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుంది. ఇవి కేవలం ఆర్థిక ప్రయోజనాలు. దీంతో పాటు ప్రభుత్వానికి ఎక్కువ అధికారులుగా మనం వచ్చినప్పుడు ఆ కేడర్ చూసుకొని కింది స్థాయి ఉద్యోగుల మీద చులకన భావంతో మాట్లాడేటప్పుడు కూడా మనం కూడా అలాంటి స్థాయిల్ని నుంచి వచ్చామని దయచేసి కనీస ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన రాష్ట్రంలో ఏ మూల ఏ ఇన్సిడెంట్ జరిగినా మా ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన గాని మా చైర్మన్ మధుబాబు గారు గాని ప్రధాన కార్యదర్శి గాని అసోసియేట్ చైర్మన్ హరీష్ గారు గాని కన్వీనర్ గాని పులివట్ల గారు గాని లేదంటే రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులే గాని జిల్లా కమిటీ త్వరలో ఏర్పరచబోతున్నాం ఆ సభ్యులు గాని ఖచ్చితంగా ముందుకొచ్చి వాటికి అవసరమైనటువంటి సమాధానాలు కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎలా ఉందంటే గౌరవ టీచర్లకు గురువులు మా అందరి గురువులు టీచర్లకు 2 రోజులు దసరా సెలవులు ముందు నుంచి ఇవ్వాలని చెప్పి ఒక కాగితం పెడితే 4 రోజుల క్రితం ఇమ్మీడియట్ గా జీవోలు పాస్ చేసి అదేదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా జీవోలు పాస్ చేసి వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గత 15 రోజులుగా 130,000 మంది ఉద్యోగులు మా కష్టాలను తీర్చండి, మా సమస్యలు అనేకం ఉన్నాయని చెప్పి ఇబ్బంది పడుతుంటే కనీసం వాటికి సంబంధించి ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ అధికారి కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి. కాబట్టి మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 130,000 కూడా ఒకసారి